నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశంలో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. అయితే అందులో భాగంగా ప్రతి ఒక్క రాష్ట్రానికి ప్రతి ఒక్క పుణ్యక్షేత్రం ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే 12 జ్యోతిర్లింగాలని, 18 అష్టాదశ శక్తి పీఠాలని పురాణాల్లో చెప్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఆ అష్టాదశ శక్తి పీఠాలు అలాగే 12 జ్యోతిర్లింగాలు కూడా కొంతమంది దర్శించుకుంటూ ఉంటారు. ఎప్పటికైనా దర్శించుకోవాల్సిన ప్లేస్ రీసెంట్గా చాగంటి గారు చెప్పిన ఒక ప్రవచనంలో అరుణాచల క్షేత్రం దర్శించుకుంటే అరుణాచలం ముందు అరుణాచలం తర్వాత అనే ఒక చిన్న మాటతో ఈరోజు అరుణాచల క్షేత్రం ఒక పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతుంది. అయితే జీవితంలో ఒక్కసారైనా అరుణాచల క్షేత్రానికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చెయ్యాలనే ఆకాంక్ష ప్రతి ఒక్క హిందూలో ఉంటూ ఉంటుంది. అయితే దానికి చాలా మంది వెళ్తూ ఉంటారు. అది వీక్ డేస్లో కావచ్చు, వీకెండ్స్లో కావచ్చు. ఈ అరుణాచలం పుణ్యక్షేత్రం విషయానికి వస్తే అగ్నిలింగంగా కొలువయ్యున్న శ్రీ సాక్షాత్తు పరమశివుడే ఇక్కడ అగ్నిలింగంగా దర్శనమిస్తూ ఉంటారు. అయితే అక్కడ లింగానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే అగ్ని రూపంలో ఆయన దర్శనమిస్తున్న సందర్భం చాలాసార్లు చూస్తూనే ఉంటారు భక్తులు. అయితే ఇక్కడ రీసెంట్గా ఒక ఇష్యూ ఏంటంటే అరుణాచల క్షేత్రం అంటే దీన్నే తిరుమలమలై అని కూడా అంటారు. తమిళనాడుకు చెందిన తిరుమలమలై. అయితే రీసెంట్గా అరుణాచల క్షేత్రంలో 8 లింగాలను దర్శించుకున్న అనంతరము ఒకే ఒక్క చోట మోక్ష మార్గం అని మనకు దర్శనమిస్తూ ఉంటది. అయితే మొదటగా వాయులింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం ఇలా ఎన్నో లింగాలను మనం దర్శించుకున్న సందర్భంలో ఇక గుడికి చేరువలో ఉన్న టైంలో మోక్ష మార్గం అని ఒకటి మనకు దర్శనమిస్తూ ఉంటది. అయితే ఇక్కడ చిన్న గుహలాగా ఉండి మనిషి అందులో నుంచి ఈగుకుంటూ బయటికి వచ్చే ఒక ప్రక్రియ. ఆ మోక్ష మార్గం నుంచి వెళ్తే సాక్షాత్తు ఆ పరమశివుడే మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. మోక్ష మార్గానికి వెళ్తామని ప్రతి హిందూ ఒక నమ్మకం, విశ్వాసం, భక్తి. అంతటి భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ భక్తులు మోక్ష మార్గానికి వెళ్తూ ఉంటారు. అయితే ఇక రీసెంట్గా చూసుకున్నట్టయితే మోక్ష మార్గంలో ఒకరు ఇరుక్కుని మరణించడం అనేది జరిగింది. అయితే విజయనగరానికి చెందిన ఒక వ్యక్తి 8 లింగాలను దర్శించుకున్న అనంతరము మోక్ష మార్గానికి వెళ్ళిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు అక్కడున్న స్థానికులు అలాగే పేపర్లలో, టీవీలలో వచ్చిన జోరు వార్త కూడా మనం చూసాం. అయితే మోక్ష మార్గం ఇరుకుగా ఉంది, అక్కడ ఆయన పర్సనాలిటీ మాత్రం చాలా పెద్దదిగా ఉందని అక్కడున్న స్థానికులు, అక్కడ చూసిన వారు కూడా చెప్తూ ఉన్న సందర్భం మనం చూసాం. అయితే మోక్ష మార్గాన్ని పంచాక్షరి మంత్రం జపిస్తే ఎంతటి వారైనా బయటికి వస్తారనే ఒక నమ్మకం అనేది ఈరోజు ఉందా లేదా అంటే లేదని కొంతమంది చెప్తున్నారు, ఉందని కొంతమంది చెప్తున్నారు. అయితే పంచాక్షరి మంత్రం ఇది కేవలము ఒక మంత్రమే కాదు, సాక్షాత్తు పరమశివుణ్ణే మనం ఆవాహించుకోవడం. అలాంటి పరమశివుని సన్నిధిలో మోక్ష మార్గంలో ఒక మనిషి హఠాత్తుగా చనిపోవడం ఏంటి అని యావత్ ప్రజలు ఈరోజు క్వశ్చన్ చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. అయితే దీని మీద కూడా మరి మోక్ష మార్గం ఉండాలా తీసేయాలనే దాని మీద కూడా గవర్నమెంట్తో ఇప్పటికే చర్చ నడుస్తూ ఉంది. అయితే రీసెంట్గా ఒక మహిళ కూడా ఇరుక్కున్న సందర్భం మనం చూస్తున్నాం. ఒకసారి వీడియో చూడండి. చూశారు కదా, మోక్ష మార్గంలో అలాంటి చిన్న ప్లేస్ లో ఎంతటి వారైనా సరే వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ హఠాత్తుగా ఇది వెళ్ళిన సందర్భం అక్కడికక్కడే స్టక్ అయి అక్కడికక్కడే మరణించే సందర్భాలు కూడా ఈ రీసెంట్ గా జరిగిన విషయాలు. అయితే కొంతమందిని అడిగితే వీరి పాప పుణ్యాలు అక్కడే లెక్కించబడతాయి, అందుకే వారికి మరణం అనేది సంభవించింది అని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇది కేవలము ఆయన భారీ పర్సనాలిటీకి మాత్రమే ఇది ఉంది కాబట్టి అక్కడికక్కడే మరణించిన సందర్భం అని కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి దీని పరిగణలోకి తీసుకోవాలి, అసలు మోక్ష మార్గం అనేది ఉంటుందా లేకపోతే తీసేస్తారా? ఒకవేళ తీసేస్తే మళ్ళీ ఎలాంటి సందర్భాలు, ఎలాంటి వైపరీత్యాలు కొనసాగుతాయి, ఎలాంటి వైపరీత్యాలు పుట్టుకొస్తాయని ప్రజల్లో ఉన్న డౌట్. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.